ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంట్లో చూస్తే కూరగాయలు లేవు, ఇంకా క్యాప్సికమ్ ఒకటే ఉంది. మరి దాంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ టెక్నిక్తో నేను చూపించేస్తాను. ముందుగా మనం కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. దాంట్లో తగినంత అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం బ్రౌన్ కలర్లో చక్కగా వేగిపోవాలి, మరి మాడిపోకూడదు. ఇంకా అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అలానే ఒక టమాటా కూడా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. టమాటా కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం అలానే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం